నేను ప్రియా, వెల్కమ్ టు తడ మీడియా న్యూస్. కామారెడ్డి రహదారి భద్రతపై ప్రతి వ్యక్తికి అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పాఠశాలలు, బస్సులు, ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల అనుభవం కలిగిన డ్రైవర్లను విద్యా సంస్థలకు నియమించుకోవాలి అని తెలిపారు. పాఠశాల, కళాశాల యాజమాన్యం బస్సుల కోసం పార్కింగ్ స్థలం కేటాయించాలి అని కోరారు. ప్రతి బస్సుకు అత్యవసర ద్వారం ఉండే విధంగా చూడాలన్నారు. బస్సు డ్రైవర్ నిండిన వారిని తీసుకోవద్దు అని సూచించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందకుండా వాహనాలను నడుపుతున్న విద్యా సంస్థలు గుర్తింపు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, వివిధ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. మీ యొక్క సమయాన్ని కేటాయించి ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు ఎలాంటి యాజమాన్యం వచ్చింది సార్? రజనీబాయి గారిని ఎస్పీ గారికి కోరుకుంటున్నాను. ఎస్పీ భిక్షపతి గారిని, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్ అందరికీ నమస్కారం. మొదటిగా ఈ మీటింగ్కి వచ్చే ముందు ఒక 3 సంవత్సరాల డేటా, అంటే ఏమి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, స్కూల్ బస్సులతో ఏమవుతున్నాయి, ఇతర బస్సులతో ఏమవుతున్నాయి, ఆటోలతో ఏమవుతున్నాయి చూస్తే ఒక చాలా మంచి విషయం తెలిసింది. స్కూల్ బస్సులతో చాలా తక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న డ్రైవర్స్ అందరినీ, స్కూల్ మేనేజ్మెంట్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా నడుపుతుంటే తప్ప డేటా అన్నది అబద్ధం చెప్పదు. వాటి డేటా కాదు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. బట్ ఒకటి ఏమిటంటే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం, ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊరందరూ వచ్చేస్తాం బయట గొడవ పెట్టుకోవడానికి. సో మనకి 0 యాక్సిడెంట్స్ అన్నది మన ధ్యేయంగా ఉండాలి. స్కూల్ పిల్లలకి సంబంధించి ఎటువంటి హాని వాళ్ళకి జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు అన్నది ఇట్ ఈస్ ఆల్ అవర్, మన అందరి ధ్యేయం కూడా అదే అయి ఉండాలి. కారణాలు చెప్పారు ఎందుకు మరి స్కూల్ బస్సెస్ తోటి యాక్సిడెంట్స్ కావట్లేదు అంటే, స్పీడ్ లిమిట్స్, డ్రైవర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళకి సూటబిలిటీ, ఎక్స్పీరియన్స్, వీటన్నిటి వల్ల కావట్లేదు అని చెప్పి. సో వెరీ అప్రిషియబుల్ ఇది. నా తరపు నుండి 2 విషయాలు. ఒకటి, ఈ 2 యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉండాలి అని మనం అందరం అనుకున్నాము. ఒకటి కూడా కాకుండా చేద్దాము జిల్లాలో, ఎందుకంటే ఆ స్కోపే ఉండకూడదు పిల్లలకి సంబంధించి. అండ్ స్కూల్ బస్సెస్తో పాటుగా మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఆటోస్ ఉన్నాయి క్యారీ చేసుకున్నాను పిల్లల్ని. సో వీటిలో సిమిలర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడింగ్ కానివ్వండి, డ్రైవర్స్ ఫిట్నెస్, సూటబిలిటీ, వీటి మీద కూడా మనం దృష్టి పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు స్కూల్ చిల్డ్రన్. అండ్ రీసెంట్గా సదాశివ్ నగర్, ఐ థింక్ 1 year అవుతుంది అనుకుంది, సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్లో స్కూల్లో నుంచి బయటకు వచ్చిన ఒక బేబీకి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ అయింది. సో అంటే బస్సెస్ వెహికల్తో సంబంధం లేదు, బయట నుంచి వస్తున్న వెహికల్ ఏదో పిక్ చేస్తే ఒక చైల్డ్ చనిపోయారు. సో ఈ కేసు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తారు, వాళ్ళు పద్ధతిగా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు. సో స్కూల్ బయట కూడా వాళ్ళు బస్సు కానివ్వండి. అందరికీ నమస్కారం.
ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఈ సమావేశం జరుగుతుంది. స్కూల్ బస్సెస్ ఎక్కడైనా యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ ఉంటే చిన్న పిల్లలు లైఫ్ కూడా డేంజర్లో రావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆల్ రూల్స్ ఆర్ ఫాలోడ్. సో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ప్రతి 4 minutesలో ఒక డెత్ జరుగుతుంది బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ దేశంలో. ఎవ్రీ 4 minutes 1 person ఈజ్ డైయింగ్. సో సిమిలర్గా కామారెడ్డిలో కూడా సిమిలర్ స్టాట్స్ ఉండొచ్చు, లైక్ యాజ్ పర్ పాపులేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అన్ని రూల్స్ ఫాలో చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బస్ ఫిట్నెస్ చూడాలి, అన్ని పర్మిట్స్, ఇంజన్ చెకప్ అన్ని రూల్స్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ఫాలో చేయాలి. ఇక్కడ కూడా బస్ లైసెన్స్, బస్ పర్మిట్ లేకుండా ఆ బస్ పని చేయకూడదు. అండ్ ఐ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్